మధ్యాహ్నం టీఆర్ఎస్ఎల్పీ సమావేశమవుతోంది. తెలంగాణ భవన్లో జరిగే మీటింగ్ల పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చొని మాట్లాడుకోనున్నారు. పార్టీ సభ్యత్వాలు, కమిటీల ఏర్పాటు మీద చర్చించనున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 75 లక్షల సభ్యత్వాలైన గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటు కూడా అయిపోయింది. ఇక జిల్లా కమిటీల స్థానంలో ఈసారి నియోజకవర్గాల కమిటీలు వేయనున్నారు. వాటిని ఎట్లా వేయాలనో లీడర్లకు చెప్పనున్నారు గులాబీ బాస్. దీంతో జూన్ 2 నుంచి 3 రోజుల పాటు సంబరాలు ధూమ్ధామ్గా చేసేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతున్నది. అట్లనే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరెట్లుంది, లోకల్ జనంలో వాళ్ళకి ఎసంటి పేరుందని సర్వే చేయించారు అధినేత. పోయిన మీటింగ్లు ఇచ్చినట్టే ఈసారి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలకు సర్వే రిపోర్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ మీద ఇంకిన్ని ముచ్చట్లు శివారెడ్డి అందిస్తారు. శివ, టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి, ఇంకా అప్డేట్స్ ఏంది శివ? రాధిక, తెలంగాణ భవన్ మరమ్మతుల తర్వాత ఫస్ట్ టైం ఈ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అవుతుంది. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఫస్ట్ టైం తెలంగాణ భవన్కి వస్తున్నారు. 2 గంటలకు సమావేశం అవుతుంది. మనం వెనక చూస్తున్నాం, ఇక్కడే ఒక ఏసీ హాల్ కనిపిస్తుంది. ఏసీ హాల్లోనే ఈ సమావేశం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ దిననే జరుగుతుండే, కానీ ఈసారి సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేసిండ్రు. లోపల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏమేమి ఇప్పటివరకు ప్రవేశపెట్టింది అన్ని పథకాలను కనిపించేటట్లు లోపల పోస్టర్లు, అట్లాంటి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఇదే సమావేశానికి రాబోతున్నారు. ఇంకా ఎప్పుడైనా కూడా అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల ముందు ఎల్పీ సమావేశం పెడతారు. పార్లమెంట్లో ఎట్లా వ్యవహరించాలి, రాష్ట్రానికి ఇంకేమేం కావాలి, కేంద్రాన్ని ఏం డిమాండ్ చేయాలని చర్చిస్తారు. అదే అసెంబ్లీ అయితే అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను ఎట్లా తిప్పికొట్టాలి, ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలనే అంశాల మీద మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు పార్లమెంటు, అసెంబ్లీ ఏం లేకున్నా కూడా టీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెడుతున్నారు కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలు ఒకటైతే, తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వ పథకాలు జిల్లాల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ప్రజల నుంచి రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది అనేది కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు ఈ ప్రభుత్వ పథకాలు ఇంకా ఏం చేయాలి, మిగిలిన 2 సంవత్సరాలు ప్రజలకు దగ్గర కావాలంటే ప్రజలకు ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి పథకాలు ఇస్తే బాగుంటుంది, ప్రభుత్వ ఆలోచన ఎట్లా ఉండాలి అనే విషయాలపైన కూడా ఈ ఎమ్మెల్యేలతోన, ఎంపీలతోన, మంత్రులతో మాట్లాడి అవి కూడా నోట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు జూన్ 2కు తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సంబరాలు చేయనికే ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ధూమ్ధామ్గా సంబరాలు చేయాలి, ఢిల్లీ దాకా ఆ సంబరాలు చేరాలని ఇప్పటికే కేసీఆర్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా చెప్పిండ్రు. ఏ విధంగా ఆ సంబరాలు ఉండాలి, ఈ తెలంగాణ పార్టీగా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పాటు ప్రభుత్వం కూడా 2 సమన్వయం చేసుకొని ఈ సంబరాలు ఫుల్గా సంబరాలు చేయాలని కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ చేసింది. కాబట్టి ఇప్పటికే నియోజకవర్గాల ఎవరెవరు ఇన్ఛార్జీలుగా ఉండాలి, నియోజకవర్గాల జెండాలు ఎవరెగరేయాలి, 3 రోజులు సంబరాలు ఏమేమి సంబరాలు చేయాలి అనే విషయం మీద పూర్తిగా ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసిండ్రు. ఆ బ్లూ ప్రింట్ మొత్తం కూడా ప్రజాప్రతినిధులకు చెప్పబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా దీనిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి, ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఇప్పటికే చాలా ప్రచారమైంది. కానీ అధికార పార్టీ నుంచి ఎవరు కూడా మద్దతు ఇస్తుందా, లేకపోతే మద్దతు ఉపసంహరించుకుంటుందా అనే విషయం మీద ఎక్కడ క్లారిటీ లేదు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ పార్టీ ప్రజాప్రతినిధులు అయితే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకేం ఇబ్బంది లేదు, కేసీఆర్ ఏం చెప్తే మేము అదే పాటలు నడుస్తాం కాబట్టి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వద్దా అనే అంశం మీద ఈ సభలో ఈరోజు జరిగే మీటింగ్లో కూడా కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే ప్రజాప్రతినిధులందరూ కూడా సీఎంకు చెప్పిండ్రు. అయితే మొన్నటి వరకు అమిత్ షా మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రాల పర్యటనకు ముందు వరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థి, రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆ మద్దతు ఇస్తారా, లేదంటే ఇంకేమైనా కండిషన్స్ ఉంటాయా, సెంట్రల్ నుంచి వీళ్ళకి ఎలాంటి రిక్వెస్ట్లు ఉన్నాయి అనే అంశాలను కూడా ప్రజాప్రతినిధులకు కేసీఆర్ వివరించబోతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు, ఈ జూన్ 1న రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ జాతీయ పార్టీలన్నీ కూడా, జాతీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రాజకీయం చేయబోతున్నారు. కాబట్టి ప్రభుత్వ పార్టీకి, అధికారం ఉన్న పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, ప్రజలకు ఏం చెప్పాలి, ఈ ప్రతిపక్షాల విమర్శలు ఏ విధంగా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా
ఈ మీటింగ్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది రాధిక. అయితే శివ, లీడర్ల పనితీరు మా సర్వే రిపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది, మరి నేతలు ఏమనుకుంటారు దీని గురించి? ముఖ్యంగా టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ల ఇవన్నీ ఎజెండా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు సర్వే రిపోర్ట్ అంశం మాత్రం బాగా ఆసక్తికరంగా ఉంది. ఎమ్మెల్యేలు కూడా చాలా టెన్షన్తో ఉన్నారు. 3-4 రోజుల నుంచి ఎమ్మెల్యేలకు సర్వే రిపోర్ట్ ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది, ఎంపీలకు తర్వాత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే చేయించారు, వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఈ సర్వే రిపోర్ట్ ఉండబోతుంది. ఈరోజు ఈ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో ఆ రిపోర్ట్ను ఎమ్మెల్యేలకు స్వయంగా కేసీఆర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సర్వే రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది, లాస్ట్ 2 సర్వేల్లో లాస్ట్ నియోజకవర్గాలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో లాస్ట్ జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలకు పనితీరు మార్చుకోవాలి, పనితీరు మెరుగుపరచుకోవాలి, వచ్చే సర్వేలలో ఖచ్చితంగా ఈ యొక్క రిజల్ట్ మారాలని చెప్పింది. కాబట్టి ముఖ్యంగా ఆ లాస్ట్ 2 సర్వేల్లో వెనుక తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలా టెన్షన్తో ఉన్నారు. ఆ రిజల్ట్ ఎట్లా ఉందో తెలియదు. వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సొంతంగా సర్వేలు చేపిస్తున్నారు, వాళ్ళ పనితీరు మీద వాళ్ళే లెక్కేసుకోనికే. కానీ కేసీఆర్ చేపించిన సర్వేలో రిజల్ట్ ఏమొచ్చింది అనేది కొద్దిగా ఉత్కంఠ రేపుతుంది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ 3వ సారి చేపించిన సర్వేల ఎట్లా ఉన్నాయి ఫలితాలు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, జిల్లాలో ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు వెనుక ఉన్నారు అనే విషయాల మీద రాష్ట్ర రాజకీయాలను కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో ఈ ఎజెండా మీద చర్చించిన తర్వాత చివరిలో జిల్లాల వారీగా కేసీఆర్ స్వయంగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఈ రిపోర్ట్ ఎట్లా ఉన్న అన్న అంశం మీద ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఎవరు పనితీరు మెరుగ్గా ఉంది, ఎవరి పనితీరు డల్గా ఉంది, పోయినసారి వెనుకబడ్డ ఎమ్మెల్యేలు ఈసారి ఏమన్నా మంచి మార్కులు తెచ్చుకున్నారా, వాళ్ళు ఏమన్నా ఇంప్రూవ్ చేసుకున్నారా అన్న అంశాలు కూడా అన్ని తెలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు అయితే ఫుల్ టెన్షన్తో ఉన్నారు రాధిక.